హాయ్ అండి, వెల్కమ్ టు రాధి ఛానల్. స్వాగతం సుస్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని నేను అనుకుంటున్నానండి. ఏం లేదండి, మీకు అంతకుముందు ఒక స్టోరీ చెప్పాను కదా, ఈ బుక్లో నుంచి భయం లేని విద్య. ఇది నా చిన్ననాటి బుక్ అని చెప్పాను కదండి. సో అందులో నుంచి అంతకుముందు మీకు ఒక స్టోరీ చెప్పాను. ఇప్పుడు ఇంకొక స్టోరీ అనమాట. ఇదిగో చూసేయండి, ఆ స్టోరీకి సంబంధించిన పిక్. చాలా బాగుంది కదండి. ఈ డ్రాయింగ్స్ ఇవంటే నాకు ఎంతో ఇష్టం ఉంది. ఈ బుక్ని నేను చాలా భద్రంగా అయితే దాచుకున్నాను. సెకండ్ స్టోరీ నేను భయం లేని విద్య. జూన్ నెలలో వేడిగా ఉన్న ఒకరోజు 5వ తరగతి పిల్లలు ఆ వేళ అడవిలో గడుపుతూ ఉన్నారు. అడవి ఎంతో సరదాగా ఉంది. పిల్లలు ఆటలాడుకుంటూ ఉన్నారు. విడిది మంట మీద వారంతా పాయసం వండుకున్నారు. సాయంత్రం వేళకి చెట్ల వెనక నుంచి ఉన్నట్లుండి నల్లని మేఘాలు కమ్ముకున్నాయి. ఆకాశంలో ఉరుములు గర్జించాయి. పిల్లలు నేరుగా కొంతమంది గొర్రెల కాపరి గుడిసెలోకి తలదాచుకునేందుకు పరిగెత్తిపోయారు. చిన్న వీత్య వాళ్ళతో పాటు పెరుగెత్తి వెళ్ళాడు. హఠాత్తుగా ఆకాశంలో మెరుపు మెరిసింది. చెవులు చిల్లులు పడే ఉరుము మోత ఎత్తించింది. విద్య వణికిపోతూ ఒక పెద్ద ఓక్ చెట్టు కింద ఉదిగిపోయాడు. కళ్ళు ముడుచుకున్నాడు. కళ్ళల్లో నీళ్లు తిరగడానికి సిద్ధంగా ఉన్నాయి. అతను సాయం చెయ్యండోయ్ అని అరుద్దామని నోరు తెరిచేటప్పటికే తన తోటి విద్యార్థిని అయిన వాల్య అతని పక్కన చేరింది. నువ్వా విద్య అని ఆమె అరిచింది. అమ్మయ్య, బతికాను, నేను ఒంటరిగా లేను, ఇప్పుడు నాకంత భయం లేదు అని వాల్య అంది. విద్య బిగపట్టి చుట్టూరా చూశాడు. కుండపోతగా కురిసే వానలో అడవి మునిగిపోయింది. క్షణకాలం పాటు చెట్లని పొదల్ని అరుణకాంతిలో ప్రతిఫలింపచేస్తూ మెరుపులు మెరిశాయి. అడవి పూర్తిగా ఊగిపోయింది, మూలిగింది. తను వాల్య ఇద్దరమే ఈ ప్రపంచంలో ఉన్న మనుషులమని విద్యకి అనిపించింది. ఇప్పుడు భయపడటం అంటే అతనికి చచ్చేంత సిగ్గనిపించింది. పక్కన ఆడపిల్ల ఉండి ఆమెను నువ్వు కాపాడవలసి వస్తే నువ్వు ఎలా భయపడగలవు అని విద్య అనుకున్నాడు. ఇంకంతే, భయపడకు వాల్య, ఉరుమన్నా మెరుపన్నా నాకేమీ భయం లేదు అని అతను ఎంతో ధైర్యంగా అన్నాడు. అలా అంటూ అతను ఆమె రాగి రంగు జుట్టుని నిమిరాడు. ఇంకా అతను తర్వాత భయపడనే లేదు, ఒక్క పిసరు కూడా. చూడండి, మనకు కొంచెం భయం ఉన్నా మనతోటి ఎవరో ఒకరు ఉన్నారన్న ధైర్యమే మనకి ఎంతో ధైర్యాన్ని నింపుతుంది. కాబట్టి మనం ఒంటరిగా ఉన్నప్పుడైనా భయపడకూడదు. మనతో ఎవరో ఒకరు ఉన్నారు అని అనుకొని అలా ధైర్యంగా ముందుకు సాగాలి. చూసారా పిల్లలు, ఈ స్టోరీ బాగా నచ్చిందా? నచ్చినట్లయితే నా రాధి ఛానల్ని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై రాధి ఛానల్. టాటా, బై బై. ఇంకొన్ని కథలు మీ ముందుకి తీసుకువస్తాను. ఓకే, టాటా, బై బై.